ఇవాళ మనది వచ్చేసి ఆర్ట్ సెషన్ అనమాట. నేనైతే ఒక గ్లాస్ బాటిల్ ఉంటుంది కదా, దాని మీద పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నా, అది మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా క్రియేటివ్ ఐడియాస్ ఉంటే కామెంట్ అండ్ లెట్ మీ నో, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో యా, ఇవి గ్లాస్ బాటిల్స్. మా ఇంట్లో మేము కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూస్ చేస్తాము, దానికి వచ్చిన బాటిల్స్. ఇది ఏదో బాటిల్స్ అనుకోవద్దు, మా ఇంట్లో చాలా బాటిల్స్ ఉంటాయండి. కెచప్స్, అందరూ కెచప్స్ యూస్ చేస్తారు. సో కెచప్స్ కి బాటిల్స్ వస్తాయి, ఇలా ఆయిల్స్ కి వస్తూ ఉంటాయి, డాబర్ హనీకి వస్తూ ఉంటాయి, ఇలా చాలా వస్తూ ఉంటాయి. అది వేస్ట్ చేయకుండా ఇలా మీరు క్రియేటివ్ గా చేస్తే ఇంట్లో ఒక డెకరేటివ్ పీస్ అయితే యూస్ఫుల్ గా యూస్ చేసుకోవచ్చు కదా మనము. సో స్టార్ట్ చేద్దామా? పోస్టర్ కలర్స్, బ్యాక్గ్రౌండ్ మనం ఒకవేళ నేచర్ గురించి, సంథింగ్ రిలేటెడ్ నేచర్ అట్లా వేద్దాం అనుకుంటే మాత్రం బ్యాక్గ్రౌండ్ అనేది లైట్ గా తీసుకొని, రిఫ్లెక్టెడ్ ఏదైతే మనం తర్వాత చేస్తామో అది డార్క్ గా తీసుకోవాలి. నేనైతే క్యాజువల్ గా ఒక ఫ్లవర్ వైజ్ లాగా కావాలి అనుకుంటున్నాను. సో దానికి అది హిట్టా ఫట్టా నాకు తెలియదండి, వర్కౌట్ అవుతుందో లేదో. వాటర్ ఏం యాడ్ చేయకండి. వాటర్ యాడ్ చేస్తే యూ మే ఫీల్ లైక్ కలర్ కన్సిస్టెన్సీ ఇట్లా ఉంది, సో వాటర్ ఇస్ బెటర్ అని చెప్పేసి. కానీ వద్దు, వాటర్ యాడ్ చేస్తే గ్లాస్కి అంటుకోతుంది నీట్గా కలర్, అండ్ ఈజీగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో డైరెక్ట్గా కలరే యూస్ చేసేయండి. మీరు పెయింట్ బ్రష్ లేదంటే కాటన్ బాల్స్ని కూడా ఇలా, లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ పెయింట్ బ్రష్ మీకు డిఫరెంట్ టెక్స్చర్ కావాలి అనుకుంటే దెన్ యూ కెన్ యూజ్ ఈవెన్ కాటన్ బాల్స్ అనమాట. దాంతో మీకు కొంచెం లైక్ మ్యాట్ అట్లాంటి ఫినిషింగ్ వస్తుంది. సో డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం పెయింటింగ్ అయితే చేసేసాను, పెయింటింగ్ అంతా అయిపోయింది. సో ఇది డ్రై అయిపోయాక మనం నెక్స్ట్ స్టార్ట్ చేయొచ్చు. లైక్ దీనిపైన వేయాల్సిన డిజైన్ ఏదైతే వేయాలనుకుంటున్నానో నెక్స్ట్ స్టార్ట్ చేయొచ్చు. పక్కకు పెట్టేస్తున్నా నేను, సో దట్ అది ఆరిపోతుంది. సో యా, ఇప్పుడు నేను ఇంట్లో ఒక మంచి నేచర్ లుక్ ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పినా కదా, నేచర్ లుక్ ఇస్తున్నాను. దానికి నేనైతే ఇవన్నీ ఏమొద్దు, ఫస్ట్ ఒక రెడ్ తీసుకుంటాను, ఇక్కడ నుంచి కొంచెం పై వరకు రెడ్ షేడ్ వేస్తాను. దాని తర్వాత లైట్గా ఆరెంజ్ ఒకటి, దాని తర్వాత దానిపైన లైట్గా కొంచెం ఎల్లో యూస్ చేస్తాను. తర్వాత ఇంకొంచెం లైట్, అట్లా లైక్ కింద డార్క్ తీసుకొని అలా పైనకి వచ్చేసరికి ఆ షేడ్స్ని లైట్ షేడ్స్ లా చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి మనకి ఇవన్నీ అక్కర్లేదు, ఇది ఒక్కటి చాలు. సో కరెక్ట్ లెంత్ లాగా ఏం చేయట్లేదు, నేను ర్యాండమ్గా చేసేసాను. పెద్దగా షేడ్స్లో డిఫరెన్స్ ఏం తెలియట్లేదు, నేను అలాగే చూస్ చేసుకున్నాను కావాలని. సో దట్ లైక్ డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది అనమాట, లైక్ ఒక మంచి టెక్స్చర్ అనేది రావాలి. చాలా లైట్ డిఫరెన్స్ తెలుస్తున్నది నన్ను అడిగితే. రెడ్కి దానికి పెద్దగా తెలియట్లేదు, బట్ యా ఇట్స్ ఓకే. Now I wanted to use this yellow shade. మొత్తం కాదు, జస్ట్ కొంచెం వరకే. నేను సడన్గా కలర్ చేంజింగ్ కనిపించకుండా నేను లైట్గా కనిపించాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే లైక్ సడన్గా ఈ కలర్ నుండి ఈ కలర్కి మనం బౌన్స్ అయినట్లు తెలియకుండా లైట్గా తెలుస్తూ వెళ్ళేలా చేశాను. గోల్డ్ కొంచెం, వైట్ కొంచెం, అండ్ ఆల్సో లెమన్ ఎల్లో, ఇవి మూడు కొంచెం కొంచెం తీసుకొని
ఒక షేడ్ లాగా తయారు చేశాను. లైక్ ఐ నీడ్ వెరీ 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 లైట్ షేడ్ అనమాట. సో దానికి నేను ఈ 3 షేడ్స్ కలిపి ట్రై చేశాను. కొత్తగా వస్తుంది కదా అనేసి, ఎలా అయినా పర్లేదు, ఏదో కలర్ అయితే వస్తుంది కదా. మొత్తం ఇక్కడ వరకు నేను ఇదే షేడ్ వేస్తాను. సో ఐ స్టార్ట్ ఫ్రమ్ హియర్. సో యా, ఇలా నేను డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ చేశాను ఇట్లా. అండ్ ఫస్ట్ లెట్ ఇట్ డ్రై. మనకు ఇది డ్రై అయిపోయినాక మనం దీని మీద చేయాలనుకుంటున్న అవుటర్ ఏదైతే ఉంది కదా, ఫినిషింగ్ ఏదైతే ఉంది కదా, అది మనం చేయవచ్చు తర్వాత పెయింటింగ్. దీన్ని కంటిన్యూ చేద్దాం ఎలా చేయాలో. కొంచెం క్రియేటివ్గా ఉండాలండి ఇక్కడ. క్యాప్సికమ్, షిమ్లా మిర్చ్ తెలుసు కదా అందరికి. ఠాడా, దిస్ ఇస్ షిమ్లా మిర్చ్ అనమాట. దాని టాప్ ఉంటుంది కదా, ఆ టాప్ కట్ చేసుకొని తెచ్చుకున్నాను. లైక్ ఇది కలర్లో డిప్ చేసి, ఇలా ఇది కలర్ అనుకోండి, కలర్లో డిప్ చేసి నేను ఇలా 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 ఇద్దాం అనుకుంటున్నాను. సో దట్ కొంచెం ఫ్లవర్ షేప్ వస్తుందని. ఏదో క్రియేటివ్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ యూ కెన్ ఆల్సో యూజ్ బెండి, లేడీస్ ఫింగర్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి దాంతో కూడా మీరు కొంచెం చేయొచ్చు అనమాట. అట్లా మీరు ఇంకా క్రియేటివ్గా మీకు ఏదితో వస్తే అది, మీకు ఎప్పుడు ఏది అనిపిస్తే అది అలా యూజ్ చేయొచ్చు. ప్రస్తుతానికి అయితే నేను దీనికి ఈ షేడ్, ఇందాక మనం దీనికి ఏదైతే పైన షేడ్ యూజ్ చేసామో దాంతో ఇది లైట్గా, బ్యాక్గ్రౌండ్ డార్క్ ఉన్నప్పుడు ఫ్లవర్స్ అనేది లైట్గా రావాలని అనుకుంటున్నాను. సో ఇట్లాంటి దాంతో చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఇట్లా లైట్ షేడ్ తీసుకుంటే బాగుంటుంది అని. సో నేను పెయింట్ బ్రష్ తీసుకున్నాను, దీంతో దీనికి మొత్తం కలర్ అంటిస్తున్నాను. నా క్రియేటివిటీ చూసారా? చిన్నప్పుడు ఇది ఇలా చేస్తుంటే, చిన్నప్పుడు మా క్రాఫ్ట్ సెషన్ గుర్తొస్తుంది. ఇలాగే బెండీస్ అన్నీ కొత్త కొత్తగా డిఫరెంట్ డిఫరెంట్గా. ఇంకా ఫెదర్స్ ఉంటాయి కదా, ఈకలు అంటారు కదండి, వాటితోటి. ఓ, సో ఇట్లా నేను మొత్తం క్యాప్సికమ్కి, లైక్ ఏదైతే నేను టిప్ తీసుకున్నానో దీనికి మొత్తం నేను ఇలా కలర్ అంటించాను. దీన్ని అక్కడక్కడ ఇలా పెట్టేస్తే ఫ్లవర్స్ అవుతాయి. దాంతో కిందికి ఫ్లవర్ మనం ఒక స్టెమ్ లాగా చేసి లీవ్స్ వేద్దామా, లేదంటే డైరెక్ట్ మొత్తం ఫ్లవర్స్ వేద్దామా అనేది చూస్తే అర్థమవుతుంది. లైక్ చూద్దాం, లైక్ చేస్తూ ఉంటే ఫ్లోలో వెళ్ళిపోదాము. టిష్యూ ఉంది, నేను టిష్యూతో దీన్ని క్లీన్ చేసేస్తున్నాను. ఇట్లా ఒక టెక్స్చర్ చేశాను నేను. ఇదైతే ఇలా వచ్చింది ఫ్లవర్ లాగా, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ కూడా. దీంతో కూడా నేను ఫ్లవర్ లెక్క సాటిస్ఫై అవుతలేను. సో ఏదో చేద్దామంటే ఏదో అయ్యింది. నాకు ఇప్పుడు ఒక మీమ్ గుర్తొస్తుంది, సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా? చెప్పాను కదండి, ఏదో ట్రై చేస్తున్నాను, నేను చేసేది చూపిస్తున్నాను. అది వర్కౌటా, హిట్టా, ఫట్టా అనేది నాకు తెలీదు. కానీ ఫైనల్ అవుట్పుట్ మాత్రం కంపల్సరీ చూపిస్తాను, ఎలా వచ్చింది ఏంటి అనేది. హోప్ ఇట్ విల్ బి గుడ్, బికాజ్ ఎంత కష్టపడుతున్నాను, మంచిగా రావాలని కోరుకుంటున్నాను. సో యా, ఇలా అక్కడక్కడ నేను సిచ్యువేషన్ డిమాండ్స్ కొద్ది ఇట్లా టెక్స్చర్ క్రియేట్ చేశాను. ఐ థింక్ సో ఇట్స్ ఫైన్. ఇక్కడ కొంచెం లైట్గా అనిపిస్తుంది, సో ఐ నీడ్ టు. సో యా,
దీన్నైతే ఇట్లా చేశాను, ఒక టెక్స్చర్ అనేది క్రియేట్ చేశాను నేను లైక్ మిడిల్లో. దీన్ని కవరింగ్ అంటారనమాట. ఇలా కవర్ చేశాను నేను. యాక్చువల్లీ నేను ఏదో చేద్దాం అనుకుంటున్నాను, అది ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీలా అవుతుందని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. బట్ యా హోప్ ఒకటన్నా మంచిగా రావాలని రెండు చేసినప్పుడు మన కష్టం వృధా అయితే బాధేస్తుంది కదా. నేను ఈ క్యాప్సికమ్ దీంతో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. బెండితో ట్రై చేశాను. యాక్చువల్లీ మా చిన్నప్పుడు క్రాఫ్ట్లో అదొక పార్ట్ అనమాట, చాలా బాగా వచ్చింది. ప్రస్తుతానికి బెండకాయ లేక ఇలాంటి ఏమంటారు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతున్నాయి. నేను ఏదో చేద్దాం అనుకుంటున్నా, అది ఇంకేదో అవుతుంది, నాకు ఇప్పుడే అర్థమవుతుంది. సో యా, ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా అయ్యిందనమాట. అంటే మొత్తం కూడా టిష్యూతో లైట్గా అక్కడ క్రీమ్ టెక్స్చర్ కలర్ తీసుకొని అలా 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 వేసాను. అటర్ ఫ్లాప్, ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అయ్యింది నాది. బట్ ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. యాక్చువల్లీ పిచ్చి పిచ్చి కింద కూడా పెయింటింగ్లో కొన్నిసార్లు అది నాకు ఇప్పుడు ఏం గుర్తొస్తుంది అంటే ఊపిరి మూవీ పెయింటింగ్ గుర్తొస్తుంది. ఇట్స్ ఓకే. ఇది వస్తున్నా, మా తమ్ముడు అనుకుంటా, ఇందాక రమ్మంటే రాలేదు, ఇప్పుడు వాడే అనుకుంటున్నాను. సో ఐ షో యూ గైస్. ఏంటిది, బాటిల్ ఏంది, పెయింట్ ఏంది, అసలు శివరామ్ సెటప్. నా పికాసో చూపిపోతుందా నీకు? పికాసో కనిపించట్లేదు. నేను ఇందాక అదే చెప్పి నాకు ఊపిరి గుర్తొచ్చింది అని చెప్పి. దీన్ని జాగ్రత్త, వేరే డిస్టర్బ్. దీన్ని చూడంగానే నాకు ఊపిరి పెయింట్ గుండె దొరకగా ఉన్నది. లాస్ట్ నా పెయింటింగ్ నేను ఇస్తా, రియాలిటీ వర్సెస్ ఇమాజినేషన్. అది రియాలిటీ నేను చేసా. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే మేము మా అక్క బర్త్డేకి కూడా ఇలాగే బాటిల్ పెయింటింగ్స్ గిఫ్ట్ చేసామన్నమాట. సో మా తమ్ముడు వచ్చేసి ప్లేట్ మీద ఒక మంచి సీన్ ఒక పెయింటింగ్ వేసాడు. అది ప్లేట్ పెయింటింగ్ కాదు, ప్లేట్ ఆర్ట్. ఓకే, ఇట్స్ ప్లేట్ ఆర్ట్. సో వాడు ఒక ప్లేట్ ఆర్ట్ చేశాడు, నేను ఒక గ్లాస్ బాటిల్ చేశాము. సో లాస్ట్ కి మా పెయింటింగ్స్ అన్ని ఇంక్లూడింగ్ దిస్ విల్ షో యూ. అంటే ఊపిరి పెయింటింగ్ అది, లేకపోతే ఊపిరి పీల్చుకోలేదు. చెట్టు స్టార్ట్ చేసుకుంటూ ఇలా కొమ్మలు వెళ్తూ ఉంటాయి, అలా చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం, అది ఇది ఎలా అవుతుందో చూద్దాము. నాకు స్కెచ్ అదేంటి ఈ పోస్టల్ కలర్స్ కంటే కూడా ఇది కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది వేయడానికి, స్పెషల్లీ ఇట్లా కర్వ్స్ ఉన్న గ్లాసెస్ కి. సో ఐ ప్రెఫర్ దిస్. ఏంటి నార్మల్ మార్కర్, పర్మనెంట్ మార్కర్, సారీ. సో యా, హుర్రా! ఫస్ట్ ఇలా ఒక చెట్టు గీసాను. ఈ చెట్టు యొక్క కొమ్మలో ఒక ఉయ్యాల వేసాను. ఇటు చూపిస్తే మాత్రం మళ్ళీ వీటి బ్రాంచెస్ అనమాట. అండ్ ది అదర్ సైడ్ వచ్చేసి జస్ట్ ఖాళీగా దాని బ్రాంచెస్ ఎక్స్టెండెడ్ అంతేనా. దీంట్లో మీరు ఫ్లవర్ వైజ్ పెట్టేయచ్చు, లేదంటే ఇలాగే కూడా మీరు షో చేసే లైక్ షో పీస్ లాగా పెట్టేయచ్చు. షాపింగ్ ఫ్రీక్, లైఫ్ ఆఫ్ రామ్, నా ఫేవరెట్ సాంగ్ జాను మూవీలో. టీ, యా ఐఎమ్ ట్రూ టీ లవర్. బొబ్బట్లు నా ఫేవరెట్ స్వీట్. పీచీ, I love peach. Foodie, of course I am. Cooking is my favorite hobby. Maggie, anytime I can have. Shopping, obviously. Nature, true nature lover. Denver, my favorite character. Mali and my Denver favorite lo love. And after watching this, they'll ask me. Freak is like my award. And see, this is done by my sister. Chalo, next. This is done by my bro.